రామ్ చరణ్ ఈ పేరుకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రామ్ చరణ్ వైఫ్ ఉపాసనను రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్న అందరి హీరోయిన్స్‌లలో మీకు ఏ హీరోయిన్ బాగా నచ్చింది? ఆయనతో స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది అనిపించింది ఎవరు? అని ఒక్కసారి ప్రశ్నించగా ఆమె ఇంటర్వ్యూలో చెప్పిన ఆన్సర్ హైలైట్‌గా మారింది. అందులో ఆమె తమన్నా, సమంత పేరు చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా ట్రెండ్ అయింది. దాంతో కాజల్ పేరు ట్రోలింగ్‌కు గురైంది. కాజల్‌ను రామ్ చరణ్ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ మెగా ఫ్యామిలీ ఒప్పుకోలేదు అనే వార్త అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. అదే సమయంలో రామ్ చరణ్ పెళ్లైన తర్వాత ఇంటర్వ్యూలో ఉపాసనను మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? రామ్ చరణ్ పక్కన ఏ హీరోయిన్ బాగా సూట్ అయిందని మీకు అనిపించింది అని అడగగా ఆమె తమన్నా, సమంతల పేర్లు చెప్పింది. దీంతో రామ్ చరణ్, కాజల్ మధ్య వచ్చిన రూమర్స్ కారణంగానే ఉపాసన కాజల్ పేరు చెప్పకుండా తమన్నా, సమంతల పేర్లు చెప్పిందేమో అని అప్పట్లో చాలామంది అనుకున్నారు. నిజానికి రామ్ చరణ్, తమన్నా కాంబినేషన్ అంతగా వర్కౌట్ కాలేదు. 'రచ్చ' సినిమా కూడా అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ ఉపాసన, తమన్నా పేరు చెప్పడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇక సమంత విషయానికొస్తే ఉపాసన ఆమెకు ముందు నుంచే స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి అన్న, సమంత అన్న ఉపాసనకి ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది.